ఆర్టీసీ ఏజేసీ సమ్మె నోటీసు ఇచ్చిన సందర్భంలో ప్రస్తుతం సమ్మె ఆలోచన లేదని దశలవారీగా ఉద్యమాలు చేసి అపరిశాతం సమస్యలను ప్రభుత్వం వారి దృష్టికి తెచ్చి లాభం చేసుకుంటూ అనివార్యం అయితే అప్పుడు సమ్మె చేయాలి. రాజకీయ పార్టీల ప్రమేయంతో సమ్మెకు పిలుపునిచ్చారని, సమ్మె చేయాలని చిత్తశుద్ధి వారికి లేదని గతంలో కూడా జేఏసీ 53 రోజుల సమ్మె చేసి ఆర్టీసీ కార్మికులను నడి రోడ్డున ముంచారని అన్నారు. 2017 వేతన సవరణ, పీఎఫ్ మరియు సీసీఎస్ బకాయిలు కొంతమేర ఇవ్వడం, తార్నాక ఆసుపత్రిలో 8 బెడ్లు అత్యవసర సర్వీసు ప్రవేశపెట్టారని, అతి త్వరలో ఎన్హెన్స్మెంట్ ఇస్తున్నామని, ఆర్టీసీ కార్మికులకు పనిభారం పెరగకుండా 3000 కొత్త పోస్టులు రిక్రూట్మెంట్ అవుతుందని, కార్మికులకు పదోన్నతులు వస్తాయని, ఎలక్ట్రికల్ బస్సు ఆర్టీసీ ఇవ్వాలని, ఖర్చులు ఆర్టీసీ భరిస్తుందని ఈ ప్రతిపాదన ఢిల్లీకి పంపారని, ఆమోదానికి కొంత సమయం పడుతుందని అన్నారు. నేను టీజీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూయు ఐఎన్టీయూసీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. చాలా రోజుల తర్వాత మీడియా ముందు మాట్లాడుతున్నా. ఏదైతే మొన్న జేఏసీ వాళ్ళు, ఆర్టీసీ జేఏసీ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు, దాని గురించి కార్మికుల్లో అల్లకల్లోలం ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, జేఏసీ ఆర్టీసీ అయితే సమ్మె నోటీస్ ఇచ్చిందో, ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం అది సరైనది కాదు. రెండవది ఏంటంటే, సమ్మె నోటీస్ ఇవ్వడం చాలా సులభం, సమ్మె నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. ముందు ఎలా ఉంటాయి ట్రేడ్ యూనియన్ పద్ధతులు, ఏ విధంగా ఉంటాయంటే, ముందు దశల వారీగా మనము పోరాటాలు చేయాలి. తర్వాత ఒకవేళ ఏ సెటిల్మెంట్ కాకపోతే అప్పుడు అనివార్యమైతే సమ్మె నోటీస్ ఇవ్వాలి. దీంట్లో ఏంటంటే ఏం కనబడుతుందంటే, 5-6 యూనియన్లు కలిసి జాయింట్ ఏదైతే పోయిందో, మరి వాళ్ళు సమ్మె చేయడానికి చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా లేదా అన్నది సందేహం ఉంది. రెండవది ఏంటంటే, కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయ పార్టీల ప్రోద్బలంతో ఈ సమ్మె నోటీసు ఇచ్చారా, లేకపోతే కార్మికులు నిజంగా వాళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో, పరిష్కారం చేయాలి వాళ్ళ సమస్యలను, ఆ ఉద్దేశంతో ఇచ్చారా, అది వాళ్ళ విఘ్నతకే వదిలేసిన. విషయం ఏంటంటే, 53 రోజులు గతంలో 4 సంవత్సరాల ముందు ఏదైతే 53 రోజుల సమ్మె జరిగిందో, అప్పుడు జేఏసీ తరఫున ఏదైతే హెరాయిక్ పోరాటం జరిగిందో, ఏ సెటిల్మెంట్ లేకుండా యూనియన్లనే పతనం చేసేసారు. సమస్యలు పరిష్కారం ఏం కాలే, యూనియన్లనే రద్దు చేయడం జరిగింది కేసీఆర్ గారు. అటువంటి పోరాటం చేసి 53 రోజులు నడి సముద్రంలో కార్మికులను ముంచారు. ఇప్పుడు ఈ సమస్యలు ఈ విధంగా ఉన్నాయని, సమస్యల గురించి వాళ్ళు మాట్లాడాలంటే మేము చెప్పేది ఏంటంటే, 96.8 ఓఆర్ పెరిగింది అని ఒకవైపు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. సంవత్సరానికి 7,000 కోట్ల లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఏంటంటే, చిన్న చిన్న సమస్యలు ఏవి ఉన్నాయో అవి పరిష్కారం కాకుండా ఉన్నాయి. అయితే ఇవి మేనేజ్మెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడడం, గవర్నమెంట్ దగ్గర వెళ్ళి లాబింగ్ చేయడం, అటువంటి అన్నీ కూడా కార్యక్రమాలు చేయకుండా ఏకంగా సమ్మె చేస్తున్నాం, సమ్మె చేస్తాం, సమ్మెకు దిగుతున్నాం అని వాళ్ళు ఏదైతే జేఏసీ వాళ్ళు ఏదైతే కార్మికులకు, మేనేజ్మెంట్ వాళ్ళకు, గవర్నమెంట్ వాళ్ళకు చెప్తున్నారో, మేము దానికి వ్యతిరేకంగా లేము. విషయం ఏంటంటే, ఒక సిద్ధాంత ప్రకారంగా, ఒక పద్ధతిలో ఒక సిస్టంలో సమ్మె చేయాలి. మొన్న మేనేజ్మెంట్ వాళ్ళు ఏమని మేము 2.5 డిఏ ఇచ్చాము, ఈ మధ్య 2017 వేతన సవరణ చేశాము, తర్వాత సీసీఎస్ పీఎఫ్ బకాయిలు కూడా కొంతవరకు ఇచ్చినాము, తార్నాకాలో ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో 8 బెడ్ల హాస్పిటల్లో బెడ్లు పెట్టాము, 4 బదులు ఇప్పుడు 8 బెడ్లు ఉన్నాయి, దాన్ని రెన్యువల్ చేశాము, చాలా మార్పులు చేశాము, ఎన్నో సౌలభ్యాలు తార్నాకాలో మేము
ఇప్పుడు పెట్టాము. అతి త్వరలో ఎన్కాష్మెంట్ కూడా ఇస్తాము. మరియు పని భారం కూడా పెరగకుండా 3000 పోస్ట్ నోటిఫికేషన్కి లేట్ అయినా ఇప్పుడు 3000 పోస్ట్ గురించి ప్రాసెస్ అవుతున్నది. ఖర్చులు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సుల గురించి మేమే ఖర్చులు భరించి ఆర్టీసీకి బస్సులన్నీ ఇవ్వాలని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన పంపారు. దాని ఆమోదం రాగానే ఎలక్ట్రిక్ బస్సుల గురించి అది సెటిల్మెంట్ అవుతుంది. చిన్న చిన్న కేసులలో మహాలక్ష్మిలో ఏదైతే కేసులు రాస్తున్నారో అవన్నీ నేను ఉపసంహరించుకుంటాను, ఒక కరెక్ట్ గైడ్లైన్స్ ఇస్తామని ఎండి గారు చెప్తున్నారు మాకు. అతి త్వరలో ఆ చట్టం రావచ్చు. ఇంకా 1500 కొత్త బస్సులు కూడా కొంటామన్నారు. మరి ఇంకేంటంటే ఈ మధ్య ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నారు. ఈ మొన్న శాలరీ డిలే అయిపోయింది ఈ నెల. అయితే దానికి ఆయన ఏమన్నంటే మన మేనేజ్మెంట్ వాదన ఏంటంటే ఫైనాన్షియల్గా మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఈ ఇయర్లో దీనివల్ల బడ్జెట్ రావడం వల్ల మేము సరైన టైంలో జీతాలు ఇవ్వలేకపోయినాం. కానీ పోయిన సంవత్సరం అంతా పర్సనలీ పేమెంట్ అయింది. ఈ మంత్ ఒకటి మేము డిలే అయినప్పుడు మన్నించాలండి. దీనివల్ల జాప్యం జరిగింది. ఇక ముందు ఇటువంటివి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాల వైపు కూడా ఆయన హామీ ఇచ్చినారు. జేఏసీ వాళ్ళు మా మీద నింద ఏమేస్తున్నారంటే మేము కలిసి రావట్లేదు అని అంటున్నారు. అసలు మీకు ఒక సిద్ధాంతం ఉందా? మీకు ఒక సిద్ధాంతం ఉంటే దాని గురించి మనం కూర్చొని మాట్లాడదాం. కేవలం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, సంస్థ సంక్షేమం కోసం ఒక నిర్దిష్టమైన ప్రోగ్రాం మీ దగ్గర ఉంటే మేము కలిసి రావడానికి అభ్యంతరం లేదు. మేము ఐఎన్టీయూసీ కాంగ్రెస్కు అఫిలియేషన్ ఉన్నా, ఒకవేళ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలన్నా, ఒకవేళ దానిపై పోరాటం చేయాలన్నా మేము కూడా సమ్మె చేయడానికి వెనుకంజ వేయము. రెండవది ఏంటంటే మీరు లాబింగ్ ముందు చేయండి. లాబింగ్ ఏ లెవెల్లో చేయాలో చేయండి. లేబర్ కమిషనర్ పిలవలేదు, మాట్లాడలేదు, చేయలేదు. మినిస్టర్ దగ్గర వెళ్ళండి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ట్రాన్స్పోర్ట్ దగ్గర వెళ్ళండి, అవసరం సీఎం దగ్గర వెళ్ళండి. లాబింగ్ చేయండి. లాబింగ్ అవసరం. సమ్మె అని ఊరికే తొడలు కొట్టుకుంటే కాదు. తర్వాత దాని పరిస్థితులకు మీరే కారకులు అవుతారు. సమ్మె ఎన్ని రోజులు చేస్తారు? సంస్థ కూడా ఈరోజు 53,000 నుంచి 43,000 వరకు కుదించారు. నియర్లీ 11,000 మంది తగ్గించి పని భారం అంతా వాళ్ళ మీద, కార్మికుల మీద మోపారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తే కానీ వాళ్ళు మోయలేని పని భారంతో చాలామంది కష్టపడి పని చేస్తున్నారు, ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఒక్కరోజు లీవ్ అడిగితే లీవ్ ఇయ్యరు, జ్వరం వస్తే లీవ్ ఇయ్యరు, ఇంట్లో చేస్తే లీవ్ ఇయ్యరు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీసీ ఉంది. దీన్ని మళ్ళీ జేఏసీ వాళ్ళు ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడు స్పందించలేదు. ఇప్పుడు ఏదో ఈ సమస్యలు ఉన్నాయి, మేమంతా జాయింట్ అయినాం, ఇప్పుడు గుర్తుకొచ్చి ఈ సమస్య మీద మేము పోరాటం చేసి సమ్మె చేస్తామని ఈరోజు వాళ్ళు ఆలోచిస్తున్నారంటే అది మీరే దాని గురించి ఆలోచించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ చిత్తశుద్ధి ఏమో అర్థం చేసుకోండి. రెండవది అంటే కార్పొరేషన్ నిలబడాలా, సంస్థ సంక్షేమం కోసం ఈ అహర్నిశలు మనం కృషి చేయాలి. దానికి కొన్ని సూచనలు మనం ఐఎన్టీయూసీ తరఫున మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చాము. అదే విలీనం అన్నారు, ఒక విలీనంకి ఆయన కమిటీ పెట్టామన్నారు. కమిటీ పెట్టారు. కమిటీ నివేదిక రావాలా, నివేదిక రాగానే దాన్ని అమలుపరుస్తానండి అని అంటున్నారు. అది ఇమీడియట్ రావచ్చు. అది పదోన్నతులు లేవు. రిక్రూట్మెంట్ స్టార్ట్ కాగానే పదోన్నతులు ఉంటాయి. ఆర్టీసీ కార్మికులు, కండక్టరు, డ్రైవరు 30 సంవత్సరాలు పనిచేసిన ప్రమోషన్స్ లేవు, మెకానిక్ లేవు, క్లర్కులకు లేవు, అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే వేకెన్సీలు ఫిలప్ అయిపోతాయో, రిక్రూట్మెంట్ అయిపోతుందో అది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. అందువల్ల వాళ్ళకి టైం కావాలి. ముందు గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, 15 నెలలు అయింది. మెల్లిగా వాళ్ళు డబ్బులు మెల్లిమెల్లిగా ఇస్తున్నారు. మహాలక్ష్మి డబ్బులు ఏదో ఇస్తున్నారు. ఆ మహాలక్ష్మి డబ్బులు ఇస్తే దాని మీద ఏదో గడుస్తున్నది.
దాని తర్వాత ఇప్పుడు సపరేట్గా బడ్జెట్లో మాకు 3% పెట్టమంటే ఇంతవరకు దాని గురించి నిర్ణయం తీసుకోలేదు. అయితే ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఒక 2 ఇయర్స్ ట్యాక్స్ హాలిడే ఇవ్వండి ఆర్టీసీకి. ట్యాక్స్ హాలిడే ఇస్తే ఆ లాసెస్ అన్నీ కవర్ అవుతాయి. ఆ లాసెస్ అన్నీ కవర్ అయితే 2 ఇయర్స్ వరకు అది బస్సులు కొని వాళ్ళు ఫుల్ ప్లేజ్ అయిపోయి అన్ని మౌలిక సదుపాయాలు వర్కర్లకు ఇచ్చేటువంటి అవుతుంది. అందువల్ల కనీసం ట్యాక్స్ హాలిడే అయినా ప్రపోజల్ చేయండి. నేను ఇప్పుడు ఈ యూనియన్ల జేఏసీ ఆర్టీసీ జేఏసీ సమ్మె ఏదైతే చేస్తున్నదో దానికి వ్యతిరేకులం మేము కాము. ఈ మీడియా ద్వారా నేను చెప్పేది అంటే కార్మికులకు మేము ఆర్టీసీని మనం కాపాడుకోవాలి. కొంతమంది వాళ్ళ ఉనికి కోసం ఈ సమ్మె చేస్తున్నారు. వాళ్ళకు ఉనికి కావాలి. వాళ్ళ ఉనికి కోసం వీళ్ళు సమ్మె చేస్తున్నారని మా భావన. అంతేగాని సమస్యలు పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఏమాత్రం వాళ్ళకు లేదు. అందువల్ల ఏంటంటే ఐఎన్టీయూసీ హెచ్డబ్ల్యూను మీ కార్మికులందరూ కలిసి మరి బలోపేతం చేస్తే రేపు మున్ముందు మన సమస్యలు ఏంది ఉన్నాయో మన సమస్యల గురించి మనం పోరాటం చేద్దాం. సీఎం దగ్గర వెళ్దాం, మా మినిస్టర్ దగ్గర వెళ్దాం, మాట్లాడి సెటిల్ చేద్దామని ఈ మీడియా ద్వారా నేను కార్మికులందరికీ అభ్యర్థిస్తున్నాను.